పిల్లలపై దాష్టకం. గురువు కాదు రాక్షసుడు. సాంప్రదాయంగా బొట్టు పెట్టుకున్న పాపానికి పిల్లల్ని చితకబాదాడు నరరూప రాక్షసుడు, సిగ్గు శరం లేని స్కూల్ ప్రిన్సిపల్. ఏంట్రా బొట్టు పెట్టుకున్నావు అన్నాడు సార్. ఐ డిడ్ంట్ అండర్స్టూడ్ అన్నా సార్. అంతే మెడల్ ఇంకా 5-6 షాట్లు కొట్టింది సార్. హైదరాబాద్ పెద్దంబర్పేటలోని కొండర్షేన్ అనే ఒక ప్రైవేటు పాఠశాలలో స్కూల్లోకి పిల్లలు బొట్టు పెట్టుకొని వచ్చారని పిల్లల్ని చితకబాదాడు స్కూల్ ప్రిన్సిపల్. బొట్టు ఎలా పెట్టుకొస్తారని, ఎందుకు పెట్టుకొచ్చారని అర్థం పర్థం లేని మూర్ఖపు ప్రశ్నలతో వ్యవహరించాడు. అంతేకాక బలవంతంగా వాష్రూమ్లోకి తీసుకువెళ్లి బొట్టు పోయేలా ముఖం కడుక్కోవాలని బలవంతం చేసి బొట్టు తొలగించాడు. పోయి కడుక్కోపో అని వాష్రూమ్ దాకా దుబ్బుకోండి సార్. కడుక్కొని వచ్చి అసెంబ్లీలో నిలబడ్డా సార్. ఇక దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన పిల్లలు, తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై గొడవకు దిగారు. ఇంతటి దాష్టికం ఏంటని స్కూల్ ప్రిన్సిపల్ పై మండిపడుతున్నారు. ఇదసలు క్షమించరాని విషయమని, చదువు చెప్పాల్సిన గురువులు హిందూ ధర్మం జోలికి రావటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే స్కూల్ సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రిన్సిపల్ చేతిలో దెబ్బలు తిన్న విద్యార్థి ఒక మీడియాలో తనకు జరిగిన ఘోర అవమానాన్ని తెలియజేశారు. బొట్టు పెట్టుకొని వచ్చిన సమయంలో ప్రిన్సిపల్ కొడుతూ బాత్రూంలోకి బలవంతంగా లాక్కెళ్లాడని తెలిపారు. అంతేకాకుండా స్కూల్లో ఎవరూ బొట్టు పెట్టుకోకూడదని టీచర్స్ బెదిరించారని భావోద్వేగంతో మీడియాలో స్పష్టం చేశాడు ఆ విద్యార్థి. మరోవైపు ఇదే అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. క్లాసులలో కూడా సార్ అసలు బొట్టు పెట్టుకునేవారు నాకు అనిపిస్తే బొట్టు తీసేయి ఎందుకు పెట్టుకున్నావు అన్నట్టు మాట్లాడతారు సార్. ఈ వార్త తెలుసుకున్న నెటిజన్లు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. హిందూ ధర్మాన్ని, ఆచారాన్ని అవహేళన చేసి బ్రతికే ఇలాంటి వారిని క్షమించకూడదని, కఠినంగా శిక్షించాలని స్కూల్ ప్రిన్సిపల్ కు బుద్ధి చెప్పాలని సూచించారు. ఇలాంటి ఘోరాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని, ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిజానికి పాఠాలు చెప్పాల్సిన గురువు మూర్ఖంగా వ్యవహరించడం, అది కూడా ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ ప్రవర్తించడం క్షమించరాని విషయం. స్కూల్లో పాఠాలు చెప్పాలి కానీ వ్యక్తిగత దైవ సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవడం ఖచ్చితంగా తప్పే అవుతోంది. అందరినీ సమానంగా చూడటంలో న్యాయం ఉంది, కానీ ఒకరి మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించడం, అది కూడా హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడం ఖచ్చితంగా తప్పే అవుతుంది. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ఎవరైనా సరే సరైన మూల్యం చెల్లించక తప్పదు. చట్టం క్షమించినా హిందూ ధర్మం జోలికి వస్తే ధర్మంగా బ్రతికే హిందూ ప్రజలు క్షమించరని గుర్తుపెట్టుకోవాలి. ఏంట్రా బొట్టు పెట్టుకున్నావు అన్నాడు సార్. ఐ డిడ్ంట్ అండర్స్టూడ్ అన్నా సార్. అంతే మెడల్ ఇంకా 5-6 షాట్లు కొట్టింది సార్.